చేస్తున్నానని చెరువులు ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్నానని చెప్పారు. ఇదే అంశంపై డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తప్పించాలని హైకోర్టు ఆదేశించడాన్ని ఎలా చూడొచ్చు? ఒక ఉన్నతాధికారిపై 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉండడం ఎలా చూడొచ్చు? పరిపాలన వైఫల్యంగా చూడొచ్చు, ఎలా చూడొచ్చు? సో అంటే రెండు విషయాలు ఇక్కడ. హైడ్రా సాధించిన విజయాలు ఉన్నాయి, హైడ్రా మీద ఏమంటారు, హైడ్రా వల్ల దెబ్బతిన్నవి కూడా ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ నేను హైడ్రా వల్ల జరిగిన పాజిటివ్స్ మాట్లాడతాను, నెగిటివ్ జరుగుతుంది. పాజిటివ్ ఏంటంటే ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, చెరువుల సంరక్షణ ఇటువంటివి జరగలేదనేది కాదు. ఎగ్జాంపుల్, బతుకమ్మ కుంట అంబర్పేటలో ఉంది. బతుకమ్మ కుంట అనేవాళ్ళు బతుకమ్మ ఆడేవాళ్ళు కూడా. బట్ అది ఆక్రమణలకు గురైంది, అందరికీ తెలుసు. కూకటపల్లి చెరువు, నల్ల చెరువు, చాలా చెరువుల పునరుద్ధరణ జరిగింది, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ జరిగింది. అస్సలు జరగలేదని మనం చెప్పలేం. హైడ్రా వల్ల మొత్తం నెగిటివే జరిగిందా, అసలు పాజిటివే లేదా అంటే అది ఖచ్చితంగా తప్పు అవుతుంది విశ్లేషణ. అయితే నెగటివ్ ఏంటంటే హైడ్రా, దానివల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ఒక మేజర్ కారణం కూడా హైడ్రా అయింది. అంటే బడాబాబుల జోలికి పోకుండా సెలెక్టివ్గా టార్గెట్ చేస్తున్నారు. ఎవరైతే తమ మాట వినని వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా నిరుపేదల నివాసాలని కూల్చారు, బడాబాబుల జోలికి పోలేదు అని ఆరోపణ. అయితే ఇందులో కూడా మనం చూడొచ్చు, నాగార్జునది ఎన్ కన్వెన్షన్ కూల్చింది మరి హైడ్రానే కదా, బడాబాబే కదా నాగార్జున. పల్లన్ రాజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి ఉన్నారు కదా, ఆయన సంబంధించిన దాన్ని కూల్చింది కూడా హైడ్రానే కదా. సో ఇవన్నీ అయితే కొన్ని చోట్ల, చాలా చోట్ల నివాసం ఉంటున్న ప్రజల్ని అక్కడ నుంచి ఖాళీ కూడా చేయించారు. అంటే వాళ్ళకి పునరావాసం చూపించకుండా, వాళ్ళకి ఏదో ఒక డబుల్ బెడ్రూమ్ ఇంకా వేరే చోటు ఇవ్వకుండా కూల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దెర్ ఇస్ మిక్స్డ్. అంటే హైడ్రాలో పూర్తి మంచి జరిగింది, పూర్తి చెడు జరిగిందని చెప్పలేం. కానీ ఒక సెంటిమెంట్ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు పూర్తయిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఎన్నికల సంవత్సరంలో తగ్గుతుంది. కానీ హైడ్రా వల్ల హైదరాబాద్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ అనేది లేవలేదన్న ఒక అపఖ్యాతి కూడా మూటగట్టుకున్నారు. సో రెండూ ఉన్నాయి, మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. ప్లస్ కోర్టుకు దొరకకుండా శనివారం ఆదివారం కూల్చివేతలు చేస్తారు. కోర్టు చెప్పినా సరే, కోర్టు ఒకటి కాదు 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. ఏంటి కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో హైడ్రా ఎక్కడ తప్పు? ఇప్పుడు ఏం జరుగుతుందంటే, కోర్టుకు జనరల్గా ఏంటంటే కోర్టుకు కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. బెయిల్ కేసు అనుకోండి, ఏదైనా కేసులో ఆ బెయిల్ కేసుల్ని కోర్టు ఇమ్మీడియట్గా విచారించాలి. తర్వాత డెస్ట్రక్షన్ అంటే ఏదైనా ప్రాపర్టీని కూల్ చేయడం, ఇటువంటి కేసులు కూడా వెకేషన్ బెంచ్ అయినా ఇమీడియట్గా విచారించాల్సింది. ఎందుకంటే ఒకసారి ఆ ప్రాపర్టీని కూల్ చేస్తే అది మళ్ళీ రాదు. కాబట్టి బెయిల్ కేసులు, తర్వాత ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఎవిక్షన్ కేసులు, ఈ ప్రాపర్టీని కూల్ చేసే కేసులు, మీకు సుప్రీంకోర్టు కూడా గుర్తుండే ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ అన్ని చోట్ల బుల్డోజర్ కూల్ చేస్తూ ఉంటే ఆ బుల్డోజర్ జస్టిస్ వద్దు అని చెప్పి తీర్పిచ్చిన సందర్భం ఉంది. సో కోర్టులకు ప్రియారిటీ ఉంటుంది. అందుకని ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 63 కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్నారు రంగనాథ్. సో 63 కోర్టును ఆశ్రయించి స్టే తీసుకొస్తారు. అది సంవత్సరాల తరబడి ఉంటుంది. ప్రభుత్వం దాన్ని కూల్చేసి ప్రభుత్వ భూములు కాపాడాలి, చెరువులు కాపాడాలి అన్న సందర్భం. మరి ఆ చెరువులు కాపాడడం, ప్రభుత్వ భూములు కాపాడంలో అందరి విషయంలో ఒకటే న్యాయం ఉందా? రాష్ట్ర మంత్రులకి కొందరికి ఈ ఏమంటారు బఫర్ జోన్లో కానీ, లేకపోతే ఫిల్ ట్యాంక్ లెవెల్లో కానీ ఫామ్ హౌస్లు ఉన్నాయి. వాళ్ళ జోలికి ప్రభుత్వం వెళ్ళిందా? నాగార్జున డెఫినెట్గా జరిగింది, తర్వాత పల్లన్ రాజు విషయంలో జరిగింది. కానీ రాష్ట్రంలో ఉన్న మంత్రుల విషయంలో అది జరగలేదు. తర్వాత రేవంత్ రెడ్డి సోదరు తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్న దుర్గం చెరువు దగ్గర కూడా ఆ ఇంటి జోలికి కూడా వెళ్ళలేదు. ఏదో కోర్టు నుంచి అక్కడ స్టే తెచ్చుకున్నారని చెప్తారు. సో కోర్టు స్టే వచ్చిన వాటిలో అన్నిట్లో కూడా ఆ విధంగా యాక్షన్ లేదు. వంశీరామ్ బిల్డర్స్ సంబంధించి కూడా ఆరోపణ ఉంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా పిల్ దాఖలు చేసిన సందర్భం ఉంది. అన్ని కేసుల్లో ఒక విధంగా లేదు. ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు, ప్రతిపక్ష పార్టీలు అయితే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని చెప్పి. ఓవైసీ ఉంది, ఓవైసీ గురించి ఎవరు మాట్లాడు, బీఆర్ఎస్ కూడా మాట్లాడు. సల్కన్ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో లేదు అని చెప్తారు. అంటే చెప్తున్నా, అంటే ఎవరు దీనిలో బడాబాబుల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్. ఏదో మొదట్లో మేము అందరి విషయంలో చర్యలు తీసుకుంటామని పల్లన్ రాజు విషయంలో, నాగార్జున విషయంలో చర్యలు తీసుకున్నారు.
మరి సల్కన్ చెరువు లేకపోతే ఫాతిమా విద్యా సంస్థల విషయంలో హైడ్రా కరెక్టేనా అని బీఆర్ఎస్ కూడా క్వశ్చన్ చేయదు. ఎందుకంటే ఓఐసీని ఏమైనా అంటే ముస్లిం ఓటు బ్యాంక్ పోతుంది. అదేందో అర్థం కాలేదు. అంటే ఓఐసీని అంటే ఇక ఓఐసీ మొత్తం ముస్లింలకు ప్రతీక అన్నట్టు బిహేవ్ చేస్తారు వాళ్ళు కూడా సెలెక్టివే. బీఆర్ఎస్ ఓఐసీ గురించి మాట్లాడరు, వాళ్ళు కేవలం మిగతా వాటి గురించే మాట్లాడతారు. సో హైడ్రా కూడా పూర్తి జస్టిస్ అనలేదు, సెలెక్టివ్ జస్టిస్. సెలెక్టివ్గా ఎన్క్రోచ్మెంట్స్ కాపాడకుండా ఎస్పెషల్లీ బీఆర్ఎస్ ప్రమేయం ఉంటేనో ప్రతిపక్షాల ప్రమేయం ఉంటేనో వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు. సో అది జరుగుతోంది. మాట్లాడదాం. మనతో పాటు కల్వకుంట్ల రమ్యారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, కురువా విజయ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి, అడ్వకేట్ బీఆర్ఎస్ నుంచి అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, అనలిస్ట్ బీజేపీ నుంచి తాడు శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. సో